వేదం అంటే జ్ఞానం. భారతీయుడు తన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులను గమనించి అవి తన శక్తులకు అతీతమైన శక్తులుగా గుర్తించి వాటి గొప్పతనాన్ని అంగీకరిస్తూ తనకర్థమైనంత మేరకు ప్రాకృతిక శక్తుల ప్రాభవాన్ని కీర్తిస్తూ ఆ శక్తుల వినియోగాన్ని తన బుద్ధి ప్రసరించినంత మేరకు నమోదు చేస్తున్న గడియలే ఆ ప్రాచీన వేద సృష్టి కాలం. ప్రపంచ సారస్వత చరిత్రలో పరమాద్భుతం ఈ వేద వాంగ్మయాన్ని లిపిబద్ధంగా కాకుండా శృతాలు విలువైన బంగారు, కంచు, పాలరాయి, నల్లరాయిలను వాడారు. కానీ ఈ దేశవాసులు అక్షరాన్ని, శబ్దాన్ని ఎంచుకున్నారు. కట్టడాలు కూలిపోయాయి, విలువైన లోహాలు దొంగలించబడ్డాయి. కానీ వేదగానం మాత్రం నిత్యం నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఇంతటి అక్షయ, అనంత, అవినాశ, అమృత జ్ఞాన సంపద ఉన్నందుకు భారతీయులుగా మనం గర్వపడాలి.